ఏపీలో వేరు చోట్ల జరిగిన 2 రోడ్డు ప్రమాదాలు కలవరపెట్టాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ పరిధి కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అదే సమయంలో విజయవాడ నుంచి కనిగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సును వాసవి ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు స్పాట్లోనే చనిపోయారు. మరో 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వాళ్ళని వెంటనే కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వైద్యులు వారికి అత్యవసరంగా చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా పూర్తిగా తెలియదు, సమాచారం రావాల్సి ఉంది. ఇక కాకినాడ సమీపంలోని తుని హైవేపై మరొక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో రహదారిపై వెళుతున్నటువంటి ప్రైవేటు ఫ్లిక్స్ ట్రావెల్స్ బస్సు ముందుగా వెళుతున్నటువంటి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు కో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. బస్సులో ప్రయాణిస్తున్న డ్రైవర్ సహా 3 ప్రయాణికులకి తీవ్రంగా గాయాలయ్యాయి. పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వాళ్ళని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.